పారిశుద్ధ కార్మికుల యొక్క కాళ్ళు కడిగి మరి వాళ్ళకు సన్మానం చేసిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. సో మరి ధర్మవరంలోని ఎన్డీఏ కార్యాలయంలో అయితే ఈ కార్యక్రమాన్ని చేశారు. సో అక్కడ పారిశుద్ధ కార్మికులకు వాళ్ళ కాళ్ళు కడిగి మరి వాళ్ళకు సన్మానం చేసి తర్వాత బట్టలు కూడా పంపిణీ చేశారు. సో ఈ కార్యక్రమం అంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా అయితే చేసినట్టు వాళ్ళైతే చెప్పారు. సో బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా విరాళాలు సేకరించి మరి ఈ విధంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు అంటే మన నిజ జీవితంలో కావచ్చు, నిత్య జీవితంలో కావచ్చు, ఎప్పుడు కూడా వాళ్ళు పాలు పంచుకుంటూనే ఉంటారు. లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మన కాలనీలు క్లీన్ చేయడం కావచ్చు, మన ఇళ్లలో ఉన్న చెత్త క్లీన్ చేయడం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా బాధ్యత వాళ్ళే తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అంటే మనం పడుకొని లేచినప్పటికీ కూడా మన ఇళ్లలో ఉన్నటువంటి చెత్త కూడా ఏది కనిపించకుండా రోడ్లన్నీ కూడా క్లీన్గా ఉంచడంలో వాళ్ళు మాత్రం ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే డ్రైనేజీ సిస్టమ్, ఎప్పుడు చూసినా కూడా డ్రైనేజీ సిస్టమ్ అనేది ఇరుక్కుపోవడం కావచ్చు, స్ట్రక్ అవ్వడం కావచ్చు, లేకపోతే మురుగునీరు బయటికి పొంగి రావడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఈ రోజులలో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇలాంటివన్నీ కూడా వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. డ్రైనేజీ సిస్టమ్ కావచ్చు, లేకపోతే మన ఇళ్లలో కావచ్చు, కాలనీలో ఎక్కడ చూసినా అక్కడ నీళ్ళు అనేది నిలవడం కానీ, అక్కడ దోమలు ఈగలు ఎక్కువగా పెరిగిపోవడం కానీ, అనారోగ్య సమస్యలు పిల్లలకు పెద్దవాళ్ళకి అందరికీ కూడా రావడం, ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో వాటికి సంబంధించి పారిశుద్ధ కార్యక్రమాలు అయితే ఆ నీళ్ళని క్లీన్ చేయడం కావచ్చు, లేకపోతే డ్రైనేజీ సిస్టమ్ని క్లీన్ చేయడం కావచ్చు. అంటే డ్రైనేజీ సిస్టమ్ అంటే మనము ఎంత బ్యాడ్గా చూసుకుంటాం అందరికీ తెలుసు, కానీ వాళ్ళు మాత్రం ఇలాంటివి ఏవి కూడా పట్టించుకోకుండా సమాజ క్షేమమే వాళ్ళు ఎప్పుడు కూడా కోరుకుంటూ వాటిని క్లీన్ చేయడం కానీ, మన ఆరోగ్యాన్ని కాపాడడం ఎక్కువగా వాళ్ళే చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని సన్మానించుకోవడం ఈరోజు ఒక అదృష్టంగా భావిస్తున్నాననే విధంగా కూడా సత్యకుమార్ చెప్పడం జరిగింది. సో వాళ్ళని సన్మానించుకుంటే మనం దేవుళ్ళను సన్మానించుకున్నట్టే, దేవుళ్ళకు పూజ చేసుకున్నట్టే అనే విధంగా కూడా ఆయన ఫీల్ అవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, స్వచ్ఛ భారత్ ఇలాంటి కార్యక్రమాల్లో కూడా ఎనలేని కృషి చేసి వాళ్ళు ఎల్లవేళలా కూడా కష్టపడుతూ మనందరినీ కూడా సంతోషంగా ఉంచడంలో పోలీసులు కావచ్చు, లేకపోతే డాక్టర్లు కావచ్చు, ఎంతైతే ముఖ్యమైన పాత్ర పోషిస్తారో మన జీవితంలో, అదేవిధంగా వాళ్ళను కూడా బాగా చూసుకోవడంలో పారిశుద్ధ కార్మికులే ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళను ఈ విధంగా చాలామంది కూడా ఒక శాల్వా కప్పి దండలేసి ఇంకేదో స్వీట్స్ బట్టలు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ కూడా కామన్, కానీ వాళ్ళ కాళ్ళు కడిగి మరి వాళ్ళకు సన్మానించడం అనేది చాలా గొప్ప విషయం అనే విధంగా కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అందరూ కూడా పొగుడుతూ ఉన్నారు. సో ముఖ్యంగా ఇప్పుడు మాత్రం దీనికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉన్నాయి.